మహోత్సవాల్లో మొట్టమొదటిసారి పిడుగు పడింది నేను ఇదే చూడదు. ఆ పిడుగు పడిన తర్వాత మేము ప్రత్యక్షంగా అందరూ చూసారు. దాని పక్కన 5 కూర్చున్నారు. సుధాకరు, రామదత్తు, నిఖిల్ కూడా ఉన్నారు అనుకుంటారు. నిఖిల్ మళ్ళీ ఇంకొక సుదర్శన్, వెంకటేశ్వర్లు, గిరినాథ్ వీళ్ళందరూ ఉన్నారు. ఆ మీద జెండా మీద పిడుగు పడి అగ్నిపిడుగు అది కూడా పడి లోపలికి వచ్చి లోపల చిన్న కర్రకిలా రాసుకుంది. తాడికి రాసుకుని ఆగ్నేయంలో ఉండబడేటువంటి మధ్యలో సామ్రాజ్య పట్టాభిషేకం చేసేటువంటి రామాయణ హవనాలు, భాగవత హవనాలు చేసినటువంటి దాంట్లో ఆ కొండంలో పడింది. ఆ కొండంలో పడి ఆ కొండం లోపలికి వెళ్ళింది. ఇప్పుడు కూడా దాన్ని పొగలు మీకు రేపు కనిపిస్తుంది. కానీ లోపల చిన్న రసం వచ్చింది. తర్వాత అది అందరూ ఆపారు, కొంచెం మంట వస్తుందని. కానీ అసలు ఎక్కడ ఏమవ్వలేదు. ఎక్కడైనా అయితే పిడుగు పడితే కాలిపోవాలి కదండి. చెట్లే కాలిపోతాయి కూడా. కనీసం తాటాకుల మీద కూడా పడి లోపల చూడండి. మీకు రేపు ఉదయం తీయండి, ఒక లైట్ కూడా పగిలిపోయింది. ఇవి దేనికి సూచికలు శుభ సూచిక అంటే ఈ యాగం సామాన్యుడు కాదు. ఒక విధంగా నాకు తెలిసి మనకి పూర్వకాలంలో రాజులు చేసినటువంటి బౌండరీ కాల్ కన్నా మనం చేసేటువంటి యజ్ఞాల్లో మనకి వాజపేయం కానీ ప్లస్ అశ్వమేధం కానీ యాగాల కన్నా, అలాగే వీటన్నిటికన్నా అత్యద్భుతంగా ఉండి రాజసూ యాగంతో సమానంగా దేదీప్యమానంగా వెలిగింది ఈ యాగం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సత్ఫలితం ఇస్తుంది. అసలు ఈ యాగాన్ని బీటౌట్ చేసే యాగం నాకు తెలిసి ఇప్పుడు ఎవరు చేసినా రాలేదనుకుంటాను. అంతా అక్కడ స్థితమై ఉండేటువంటి పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను విషయాన్ని చెప్పట్లేదు, భావనతో, ఆధ్యాత్మిక భావనతో చెప్తున్నాను. ఎందుకంటే ఒక అగ్నిపిడి పడి యాగశాల ఏమవ్వలేదంటే ఇంకా అర్థం చేసుకో.